హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ అనేది ప్రతి వారం గురువారం రోజున మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్స్లో ఈ వారం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ రోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 1, 2022. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ మహీంద్రా నుండి. ఆగస్ట్ 30వ తేదీన మహీంద్రా ఒక 3-వీలర్ ఎలక్ట్రిక్ ఆటోను అయితే లాంచ్ చేయడం జరిగింది. దాని పేరే మహీంద్రా జార్ గ్రాండ్. ఇక ఈ 3-వీలర్ ఆటో గురించి మాట్లాడుకుంటే దీంట్లో 12 కిలోవాట్ పవర్ గల మోటార్ను అయితే వాడడం జరిగింది. 11.5 డిగ్రీస్ గ్రేడబిలిటీ, 100 కిలోమీటర్ల రేంజ్, 4 గంటల ఛార్జింగ్ సమయం, 3.6 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఈ ఆటో అయితే రాబోతుంది. మహీంద్రా వారు లాంచ్ చేసిన ఈ ఆటోకి ఆల్రెడీ 12,000 బుకింగ్స్ అనేవి వచ్చేసాయి. వివిధ రకాల కంపెనీల నుండి మహీంద్రాకి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. ఎలాగో మహీంద్రా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ న్యూస్ కూడా మహీంద్రా నుండి. ఈ సెప్టెంబర్ 8వ తేదీన మహీంద్రా నుండి అయితే XUV 400 అనే ఎలక్ట్రిక్ కార్ రానున్నట్టు ఆనంద్ మహీంద్రా గారు అయితే కన్ఫర్మ్ చేసేశారు. ఇక ఈ కార్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఐసీ వర్జన్ లో ఉన్న XUV 300 బేస్ పైనే ఈ XUV 400 అనే ఎలక్ట్రిక్ కార్ అయితే రాబోతుంది. ఈ కార్ ప్రస్తుతం మన మార్కెట్ లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీకి డైరెక్ట్ కాంపిటీషన్ ఇచ్చేలా మహీంద్రా వారైతే దింపనున్నారు. మరి చూద్దాం ఆగస్ట్ 8వ తేదీన ఈ కార్ ఎలా ఉండబోతుందో. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ హాప్ నుండి. హాప్ అనే కంపెనీ నుండి ఆక్సో అనే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఈ సెప్టెంబర్ 5వ తేదీన లాంచ్ కానుంది. ఈ బైక్ ఆల్రెడీ ఎప్పుడో లాంచ్ అవ్వాలి కానీ వీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై చాలా ఫోకస్ అనేది చేశారు. వీరు డీలర్షిప్స్ కి కూడా దీని ప్రీ ప్రొడక్షన్ మోడల్స్ అనేది ఎప్పుడో పంపడం జరిగింది. నేను షోరూమ్కి వెళ్ళి ఈ బైక్ అనేది టెస్ట్ రైడ్ చేశాను. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోని కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. బైక్ అయితే చూడడానికి నడపడానికి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇక ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 150 కిలోమీటర్ల రేంజ్, 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 3 కిలోవాట్ల మోటార్ అయితే వాడడం జరిగింది. ఇక దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 1,20,000 నుండి 1,30,000 రూపాయలు. ఈ సెప్టెంబర్ 5వ తేదీన నేనైతే లాంచ్ ఈవెంట్ కి అయితే వెళ్తున్నాను. సో త్వరలోనే ఈ బైక్ కి సంబంధించిన ఒక రివ్యూ అయితే మీరు మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ హీరో ఎలక్ట్రిక్ నుండి. ప్రస్తుతం మన ఇండియాలో ఈ హీరో వారి ఎలక్ట్రిక్ బండ్లకి చాలా డిమాండ్ అనేది నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మంత్ సేల్స్ రిపోర్ట్ చూసుకున్న ఈ హీరో వారే టాప్ పొజిషన్లో కొనసాగారు. వీరి డిమాండ్కి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా ఉండాలి కాబట్టి వీరు రీసెంట్గానే లుధియానాలో ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్తో పాటు వీరు రీటైల్ నెట్వర్క్స్ పైన కూడా దృష్టి పెట్టారు. వీలైనన్ని హీరో అవుట్లెట్స్ అయితే వీరు ఇండియా మొత్తంగా ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బండ్లకి కాంపిటీషన్ ఇచ్చేలా వీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ఈ R&D పైన కూడా వీరు చాలానే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ఎప్పటి నుండో హీరో నుండి AE47 అనే ఎలక్ట్రిక్ బైక్ అయితే పెండింగ్ లో ఉంది. మరి చూద్దాం హీరో నుండి AE47 అనే ఎలక్ట్రిక్ బైక్ ఎప్పుడు వస్తుందో. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి. రాయల్ ఎన్ఫీల్డ్ వారి తరపు నుండి ఎలక్ట్రిక్ బైక్ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని అనడమే తప్ప ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుంది అనే విషయం ఎవరికి తెలియదు. అయితే రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ వారి లేటెస్ట్ బైక్ అయిన హంటర్ 350 లాంచ్ ఈవెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా బిజినెస్ హెడ్ అయిన జయప్రదీప్ గారు మాట్లాడుతూ వీరికి ఎలక్ట్రిక్ బైక్స్ పైన అయితే ఇంట్రెస్ట్ ఉంది కానీ ప్రస్తుతం వీరికి డిమాండ్ ఉన్న ఐసీ బైక్స్ పైనే వీరైతే వర్క్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ నుండి అయితే ఇప్పట్లో మనం ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రస్తుతం వీరికి డిమాండ్ ఉన్న బైక్స్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్, ఇంటర్సెప్టర్స్ ఇలాంటి వెహికల్స్ పైనే వీరు ప్రస్తుతం అయితే వర్క్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకురావాలని వీరికి కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ దీనికైతే ఇంకాస్త సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? రాయల్ ఎన్ఫీల్డ్ నుండి ఎలక్ట్రిక్ బైక్ అనేది ఎప్పుడు వస్తుంది? కింద కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కియా నుండి. కియా రీసెంట్గానే ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కార్ EV6 అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అయితే త్వరలోనే కియా EV9 అనే ఒక ఎలక్ట్రిక్ కార్ కూడా గ్లోబల్గానైతే లాంచ్ కానుంది. ఈ కియా EV9 అనేది ఒక SUV మోడల్లో అయితే రాబోతుంది. ఇది 4-వీల్ డ్రైవ్ తోనైతే నడవబోతుంది. ఈ కియా 9 అనే EV కార్ ని గత 44 నెలలుగా కొరియాలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ లో దీన్ని అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక ఈ కార్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫామ్ ఈ GMP9 అయితే డెవలప్ అవనుంది. ఈ కార్ ని 2023 ఫస్ట్ క్వార్టర్ లో గ్లోబల్ గానైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఇండియాకి రావడానికి ఇంకో 1 ఇయర్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ మారుతి సుజుకి నుండి. మారుతి సుజుకి మన ఇండియాలో అడుగుపెట్టి ఎగ్జాక్ట్గా 40 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటూ మారుతి సుజుకి కొన్ని అనౌన్స్మెంట్స్ అయితే చేయడం జరిగింది. వీరు గుజరాత్లోని హన్సాల్పూర్లో 7,300 కోట్లు పెట్టి ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే ఓపెన్ చేయనున్నారు. ఈ ఫెసిలిటీలో వీరు ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీస్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. అండ్ బ్యాటరీస్తో పాటు వీరు సంవత్సరానికి 10 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా ఈ ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ అయితే చేయనున్నారు. మారుతి సుజుకి నుండి మనం ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే 2035వ సంవత్సరంలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ ఈవెంట్ లో మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. సో ప్రధానమంత్రి గారు మన మారుతి సుజుకి అండ్ జపాన్ కి ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ వీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ పై పనిచేస్తామంటే ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటామని అయితే తెలపడం జరిగింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ BYD నుండి. BYD వారి ఫస్ట్ ఫిజికల్ షోరూమ్ ని మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోనైతే ప్రారంభించడం జరిగింది. వీరి షోరూమ్ కోసం PPS మోటార్స్ అనే కంపెనీతోనైతే పార్ట్నర్షిప్ తీసుకున్నారు. ఈ PPS మోటార్సే ఇప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లో ఈ BYD కంపెనీకి చెందిన అన్ని ఆపరేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. BYD గురించి మాట్లాడుకుంటే ఇది ఒక చైనీస్ కంపెనీ అన్నమాట. వారెన్ బఫెట్ గారికి కూడా ఈ కంపెనీలో ఒక హస్తం అనేది ఉంది. అండ్ వీరి కార్లలో వాడే బ్లేడ్ టెక్నాలజీ అనేది చాలా ఫేమస్. ఈ బ్లేడ్ టెక్నాలజీ బ్యాటరీస్ తో వీరు 500 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఇవ్వగలుగుతున్నారు. అండ్ మన తెలంగాణ గురించి మాట్లాడుకుంటే మన హైదరాబాద్ లోని బేగంపేటలో త్వరలోనే ఇంకో BYD షోరూమ్ అనేది ఓపెన్ కానుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా రీసెంట్గా రామ్ కృప అనంతన్ అనే ఒక మహిళని వీరు డిజైనింగ్ హెడ్గానైతే నియమించడం జరిగింది. ఈ రామ్ కృప అనంతన్ గారు ఇంతకు ముందు మహీంద్రాలో డిజైనింగ్ హెడ్గానైతే పనిచేశారు. ఇప్పటి నుండి ఓలా తయారు చేయబోయే అన్ని ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్ కూడా ఈ రామ్ కృప అనంతన్ గారే డిజైనింగ్ హెడ్గానైతే వ్యవహరించనున్నారు. ఇలాగో ఓలా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ న్యూస్ కూడా ఓలా నుండి. రీసెంట్గా ఆగస్ట్ 15వ తేదీన ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అప్పుడు ప్రీ బుక్ చేసిన కస్టమర్లకి ఈ రోజు అంటే సెప్టెంబర్ 1వ తేదీన వీరు పేమెంట్ విండోని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఆగస్ట్ 2వ తేదీ నుండి ఈ పేమెంట్ విండో అనేది ప్రతి ఒక్కరికి ఓపెన్ అవడం జరుగుతుంది. సో వీరు ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 99,999 రూపాయలకైతే లాంచ్ చేశారు. సో ఇది ఇంట్రొడక్టరీ ప్రైస్ మాత్రమే. ఈ బుకింగ్ విండోలో ఫుల్ పేమెంట్ చేసిన వారికి మాత్రమే ఈ ₹1,00,000 ప్రైస్ అనేది వర్తిస్తుంది. కొద్ది రోజులు అయ్యాక ఈ స్కూటర్ యొక్క ప్రైస్ అయితే ఖచ్చితంగా వీరైతే పెంచబోతున్నారు. సో మీలో ఎవరైనా ఓలా S1 కి ప్లాన్ చేస్తూ ఉంటే రేపు అంటే సెప్టెంబర్ 2వ తేదీన పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా ఓలా నుండి. ఆగస్ట్ 15వ తేదీన వీరు ఓలా S1 అండ్ S1 Pro స్కూటర్లకి ఎక్స్టెండెడ్ వారంటీని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు ఓలా స్కూటర్లు వాడుతున్న అందరికీ ఈ ఆప్షన్ అయితే ఓలా యాప్ లో అయితే కనిపిస్తుంది. సో మీరు ఓలా ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలనుకుంటే ₹6,999 చెల్లించి మీరు 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వరకు వారంటీని అనేది పొందొచ్చు. ఈ ₹7,000 మీ స్కూటర్ యొక్క బ్యాటరీ, మోటార్, హెడ్లైట్ అండ్ ఛార్జర్ అనేది కవర్ అవుతుంది. లేదు మీకు ఓన్లీ బ్యాటరీ పైన ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే ₹4,999 చెల్లించి మీరు ఓన్లీ మీ బ్యాటరీ పైనే ఈ 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీని అనేది పొందొచ్చు. సో మీరు ఈ వారంటీ తీసుకోకపోతే మీ స్కూటర్ అనేది 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీలో అనేది ఉంటుంది. మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే మీ వారంటీ అనేది 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లు ఏది ముందొస్తే అది దానికైతే వర్తించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ TVS నుండి. మీలో చాలా మంది TVS iQube St యొక్క ప్రైస్ రివీల్ అయిందా లేదా అని అయితే అడగడం జరుగుతుంది. వాస్తవానికి అయితే ఆగస్ట్ 31 తేదీ లోపే ఈ ప్రైజెస్ అనేది కన్ఫర్మ్ అవ్వాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల TVS అయితే వీటిని డిలే చేయడం జరిగింది. సో రీసెంట్ గానే వీరు ఒక ట్వీట్ పెడుతూ త్వరలోనే ఈ iQube St యొక్క ప్రైజెస్ అనేవి రివీల్ అవుతాయని, సో మీరైతే ఈ TVS వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ వీరి వెబ్సైట్లోనైతే అప్డేట్గా ఉండండి అని అయితే వీరు చెప్పడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ సింపుల్ వన్ గురించి. మీలో చాలా మంది సింపుల్ వన్ గురించి కూడా అప్డేట్ ఏమైనా వచ్చిందా బ్రో అని అయితే అడగడం జరుగుతుంది. సింపుల్ వన్ నుండి అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అనేది లేదు. వీరి టెస్ట్ రైడ్స్ అనేవి ఇంకా మన ఇండియాలో కొనసాగుతూనే ఉన్నాయి. ఒకసారి ఈ టెస్ట్ రైడ్స్ అనేది ఫినిష్ అయ్యాక వీరి నుండి అప్డేట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఫ్రెండ్స్, ఇక లాస్ట్ న్యూస్ ఏథర్ నుండి. ఏథర్ రీసెంట్ గానే 50,000 యూనిట్ల మైల్ స్టోన్ అనేది అచీవ్ చేసింది. వీరి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2018వ సంవత్సరంలోనైతే లాంచ్ చేశారు. సో వీరికి 50,000 మైల్ స్టోన్ రీచ్ కావడానికి దగ్గర 4 సంవత్సరాల సమయం అయితే పట్టింది. వీరికి ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అనేది బాగుంది. వీరి 50,000 మైల్ స్టోన్ ని రీచ్ కావడానికి 4 సంవత్సరాలు పట్టింది, కానీ 1 మిలియన్ మైల్ స్టోన్ ని రీచ్ అవ్వడానికి ఎంతో సమయం అయితే పట్టేలా లేదు. సో ఫ్రెండ్స్, ఇవే అన్నమాట ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ ఈవీ ముచ్చట్లు. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.